ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నప్పటికీ లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు తమ అసలు వైఖరిని బయటపెట్టాయి. బయట మహిళల గురించి మాట్లాడే పార్టీలు పార్లమెంటులో మాత్రం వారి హక్కులను అడ్డుకోవడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా మహిళా మోర్చా యువ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసనలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోరంట్ల మోహన్ శేఖర్ తెలిపారు. నారీ శక్తికి సంబంధించిన అంటే మహిళా బిల్ సంబంధించి పార్లమెంటులో గత 2 రోజులుగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి నారీ శక్తిని దేశాభివృద్ధిలో భాగస్వాములు చేయాలనేటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆశించారో మహిళా బిల్లును ప్రవేశపెట్టి మహిళా సాధికారతను కాపాడి దేశంలో మహిళలకు కూడా సమానం కల్పించాలి, ప్రతి రంగంలో కూడా మహిళా భాగస్వామ్యం ఉండాలని చెప్పి ఏదైతే ఆకాంక్షించారో ఈరోజు నిన్న పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో చాలా స్పష్టంగా ఆ విషయాన్ని దేశ ప్రజలందరికీ అర్థమైంది. బయట జరిగే అనేక సమావేశాల్లో మేము మహిళా బిల్లును స్వాగతిస్తున్నాం, మహిళా బిల్లుకు మేము మద్దతు ఇస్తామని చెప్పి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడము, మహిళలను మభ్యపెట్టడం. మరి ఏదైతే పార్లమెంట్లో నిన్న జరిగిన చర్చలో కూడా మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు అంటూనే నిన్న జరిగినటువంటి రాజ్యాంగ సవరణ 131 ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మహిళా బిల్లును కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు, వీటన్నిటికీ ప్రతిపక్ష పార్టీలైనటువంటి అనైతికంగా రాహుల్ గాంధీ గారి ఈరోజు బయట మాట్లాడేది చివరకు పార్లమెంట్లో కూడా అపహాస్యం పాలయ్యే విధంగా ఆయన మాట తీరు నాకు ప్రధానమంత్రికి భార్యలకు సంబంధించి ఎటువంటి ఇది లేదు, మిగతా వాళ్ళకి ఆ సమస్య ఉంది అని మహిళలను ఎగతాళి చేసే విధంగా మాట్లాడము. మరి అదేవిధంగా మహిళా బిల్లుకు సంబంధించి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు అంటూనే